ఫస్ట్ అసలు స్లీప్ డిజార్డర్ ఉంది అని తెలుసుకోవడమే తెలుసుకోవడమే. పెద్ద ప్రయాస మనకి. అవును. అసలు ఏ లక్షణాల ద్వారా మనం ముందే కనిపెట్టొచ్చు? సో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే హ్మ్. ఎ సో, బేసికలీ ఈ ఇష్యూస్ అన్నీ గూడా ఉన్నాయి గాబట్టి వి స్టార్టెడ్ ఎ సెపరేట్ సెంటర్ ఓకే. టు ద పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2 స్లీప్ డిసార్డర్స్‌కొచ్చేసి మెయిన్‌గా గురక, నిద్రలేమితనం, నిద్రలో ఒకవేళ నిద్ర పట్టడానికి ప్రాబ్లమ్ అవ్వడం, లేదు అనంటే నిద్ర పట్టిన తర్వాత మెయింటెనెన్స్‌కి ఇష్యూస్ ఉండడం, హ్మ్. పొద్దున్న లేసిన తర్వాత ఫ్రెష్‌నెస్ ఉండకపోవడం, క్వాలిటీ బాలేదు అని ఫీల్ అవ్వడం. అసలు నేను నిద్రపోయానా లేదా? నాకేంటి ఇంకా డల్‌గా ఉంది. ఇంకా పడుకుంటే బావుండనిపిస్తుంది. లేజీగా అనిపించడము. డేలో తొందరగా అలసిపోవడము. బాడీ పెయిన్స్, హెడేక్ ఇవన్నీ రావడము. కాన్సంట్రేషన్ సరిగ్గా ఉండకపోవడం. మెమరీ ఇష్యూస్ ఉండడము. తొందరగా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోవడం. తొందరగా ఏడవడము. తొందరగా బాధపడ్డము చిన్న చిన్న వాటికి. ఇరిటేట్ అవ్వడము. కోపం తెచ్చుకోవడము. యెస్. యెస్. సో, రీజన్ లేకుండా తక్కువనే తిన్నా గానీ, ఎక్సర్సైజ్ చేసినా గానీ బరువు పెరగడము. సో, హార్మోన్‌లు ఇంబాలెన్సెస్ రావడము. ఇవన్నీ గూడా నిద్ర సమస్యలు. వీటితో పాటు ఈవెన్ నిద్రలో నడవడం, మాట్లాడడం, అరవడం, కొన్నిసార్లు పక్కనోళ్ళని కొట్టడం, సో, నిద్రలో తెలియకుండా తినడం. సో, ఇవన్నీ గూడా నిద్ర సంబంధించిన అంటే ఇబ్బందులే.